వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ సంవత్సరం దేవుడు బలమైన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం మీరందరూ ఆశీర్వాదకరంగా ఎన్నుకుంటాడు. అయినా ఆ వాగ్దానము ఏ రీతిగా నెరవేర్చాలంటే ఆలోచన చేసేటంట. ముందుగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. అందుకనే దేవుడు బలమైన కార్యము మన పట్ల జరిగించబోతా ఉన్నారు. మంచిది ప్రియులరా, పరిశుద్ధ వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నారు అందరు తెరవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయును. ఆమేన్. ప్రియులరా, ఈ సంవత్సరము దేవుడు మీకు తోడై ఉన్నాడు. చెరలో ఉన్న నీ సంతతిని విడిపిస్తాడైనా. బెదిరించేవాడు నీకు ఉండడు. బెదిరించేవాడు లేకుండా దేవుడు నీ కుటుంబాన్ని నెమ్మలించేలా చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడిచ్చిన మాటలు చెప్తా ఉన్నాను. మీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. అయితే భయపడకండి, గుండె ధైర్యంగా ఉండండి. ఏ శోధన, ఏ శ్రమ మిమ్మలను నాశనము చేయటానికి లేదు. అది బయట ఉండి అలాగ నాట్యం చేస్తుంది, గంతులు వేస్తుంది, రంకులు వేస్తుందేమో, కానీ నిన్ను నీ బిడ్డని ముట్టుకోవటానికి దానికి అవకాశం లేదు.